హాయ్ అండి. ఇప్పుడు మనకి కొన్ని అనిపించినా సరే, కొన్ని చేయకుండా బాధపడే అక్క చెల్లెలు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. ఏంటంటే కొన్ని మన ఇంటి దగ్గర మనకు అనిపిస్తది. అలా అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి. కానీ మన ఇంట్లో బాధలు, సమస్యలు, ఇంట్లోని గోళ్ళు, గొడవలు, పిల్లలు బాధ్యతలు అన్ని మోసిన వాళ్ళు అలాంటివి చేయలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా మంది అది నేర్చుకుంటే బాగున్నాని ఎవరినైనా చూసి అనిపించిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మనకు అక్కడ 365 రోజులు ఒక ఆదివారం ఉండదు, సోమవారం ఉండదు, మంగళవారం ప్రతి రోజు మనకు బిజీగానే ఉంటాం. పని ఉంటనే ఉంటది. మన ఇంట్లో చాకరీ చేస్తేనే ఎంత చేసినా సరే తీరదు అక్కడ. అలాంటి వాళ్ళ కోసం మనలాగా అనుకునే అక్కా చెల్లెల కోసం ఇక్కడ ఈ సింగపూర్ లో కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. వాటి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ దయచేసి చివరి వరకు చూసిన వాళ్ళు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూసిన వాళ్ళు చివరిలో నాకు ఒక లైక్ చేయండి. మీరు నాకు చూసిన వీడియోని లైక్ చేయండి ప్లీజ్. ఎవరు లైక్ చేయట్లేదు. అయితే ఇప్పుడు నేను చెప్పిన విషయం ఏంటంటే, ఇక్కడ సింగపూర్ లో ఉన్న ఆడవాళ్ళ కోసం, పనికి వచ్చే మనలాంటి మేడ్స్ కోసం ఇక్కడ సిటిజన్స్ అలాగే పిఆర్ఎస్ అంటే ఇప్పుడు ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఒక తమిళియన్స్ గాని, మన ఇండియన్స్ తెలుగు గాని, కేరళ గాని అలాంటి వాళ్ళు మన కోసం కొన్ని క్లాసెస్ పెట్టారు. అలాంటి క్లాసులు ఏంటనేది ఫస్ట్ నేను చెప్పే క్లాసెస్ స్పోకెన్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఇప్పుడు మనకి ఇంగ్లీషే రావాలా, వస్తేనే అందంట ఉండగలమా అని ఏమీ లేదు. కానీ అది మనకు ఒక ప్లస్ పాయింట్ అండి. ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చామంటే, ఒక 2 సంవత్సరాలకు వచ్చామంటే 2 సంవత్సరాలకు వచ్చిన తర్వాత మన సమస్యలన్నీ తీరినప్పటికీ, మన చేతిలో రూపాయి ఆడినప్పటికీ ఇంకో 2 సంవత్సరాలు మనం పొడిగిస్తాం. ఇంకో 2 సంవత్సరాలు పొడిగించి ఇంకా బాగా మనం క్లిక్ అయినప్పటికీ ఇంకో 2 సంవత్సరాలు, అలాగా మనం ఇక్కడ ఉన్నప్పుడు సంవత్సరాలు పెరిగే కొద్దీ మనం ఉంటాం కానీ వెంటనే పని 2 సంవత్సరాలకు వచ్చాం కదా వెళ్ళిపోదాం ఇంక రామని అనే ఆడవాళ్ళు చాలా తక్కువ మంది అండి. అలాంటి వాళ్ళు ఇలాంటి క్లాసులకు వెళ్తే చాలా బెనిఫిట్ ఉంటది. అందుకే, ఎందుకంటే ఇక్కడ అలాంటిది ఉంటేనే బతకగలం అంటే అలాగేం లేదు. కన్ఫర్మ్ గా అయితే మాత్రం ఇలాంటి చిన్న చిన్న ఇంగ్లీష్ మాటలు గాని వస్తే మాత్రం మనకి ఇక్కడ వెళ్ళే ప్రతి ఒక్క హోటల్లో ఒక తమిళియన్ అయినా తెలుగు అయినా ఎవరైనా సరే ఫుల్ గా ఇంగ్లీష్ యాడ్ తోట మాట్లాడతారండి. కన్ఫర్మ్ గా మనకి ఇప్పుడు తమిళ భాష, నేను వెళ్ళి షాప్ లో నాకు తమిళ రాదనుకోండి, అతను నాకు ఇంగ్లీష్ లో అడుగుతారు ఏంటి కావాలని, అప్పుడు చెప్పలేం కదా. అలాంటి చిన్న చిన్నవి ఉంటాయి కాబట్టి ఇలాంటివి నేర్చుకుంటే ఇవే కాదు, రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత కనీసం మనం పలానా దేశం వెళ్ళాం కదా, మనలాంటి వాళ్ళు వెళ్ళి 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకొని వచ్చామని ఒక గర్వంగానే చెప్పుకోవచ్చని నేను అనుకుంటున్నాను. అలాంటి వాళ్ళ కోసం పెట్టే ఫస్ట్ క్లాస్ స్పోకెన్ ఇంగ్లీష్ అని. ఎందుకంటే మనకి అది మాత్రమే కాదు, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత ఫుల్ గా నేర్చుకున్న చివరిలో మనకి ఇక్కడ విత్ సర్టిఫికేట్స్ తో కూడా ఇస్తారంటండి. అర్థమైందండి. అది ఈ సింగపూర్ లో మాత్రమే, ఈ దేశంలోని మనలాంటి మేడ్స్ కోసం, ఇక్కడ మన ఇండియన్స్ మన కోసం పెట్టిన వాళ్ళందరికీ నేను నిజంగా చేతులెట్టి దండం పెడుతున్నాను. ఎందుకంటేనండి చాలా మంది ఇలాగ ఆలోచిస్తారైతే నాకు తెలీదు. అర్థమైందండి. అలాగని మీరు నేర్చుకోవాలని నేను చెప్పట్లేదు. తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. ఇలాంటి చాలా మంది నేర్చుకున్న ఇలాగా చేస్తే మంచిది, అలా చేస్తే మంచిది అనుకున్న వాళ్ళు అక్కడ అనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి చేయలేమని బాధపడే వాళ్ళకి ఇలాంటి ఒక ప్లస్ పాయింట్ ఉంటుందని ఈ క్లాసుల కోసం కూడా నేను చెప్తున్నాను. విత్ సెకండ్ క్లాస్ కోసం నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్లీజ్ చివరి వరకు చూసిన వాళ్ళు మాత్రం నాకు లైక్ చేయండి. ఎందుకంటే నాలా వద్దాం అనుకో అక్క చెల్లెలకి కొంచెం వెనకబడకుండా, ఆ దేశం వెళ్తే ఇలా ఉంటుందా, ఓన్లే జీతం తక్కువైనా సరే, ఒక ఇంట్లో ఒక పని మనిషి అయినా సరే జీతం తక్కువైనా సరే ఇంత బాగా మన ఇండియన్స్ అక్కడ మన అలాంటి వాళ్ళ కోసం ఆలోచిస్తున్నారా అని ఒక ప్లస్ పాయింట్ వాళ్ళ మైండ్ లోకి వచ్చి వద్దాం అనుకున్న వాళ్ళు వచ్చి వెనకడుగు వేయకుండా వచ్చి వాళ్ళంతలో వాళ్ళ జీవితాన్ని సరి చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అర్థమైందండి. మర్చిపోకుండా చివరిన నాకు లైక్ చేయండి, కామెంట్, ముగ్గురు చెప్పి సబ్స్క్రైబ్.